డ్రామా యాడ్ చేసి మనందరినీ ఫుల్ ఆన్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his team. So let's welcome them. హలో మేనేజర్ గారు చెప్పండి. గోడకు మేకులు కొట్టకుండా గీతలు గీయకుండా ఉంటే నాకేం అభ్యంతరం లేదండి. మయూరి బంగారం. అబ్బబ్బా ఏంటండి? మా ఇల్లు సినిమా షూటింగ్ కి రెంట్కి ఇచ్చానే. సినిమా షూటింగ్ కి రెంట్కి ఎందుకు ఇచ్చారండి? అసలు సినిమా వాళ్ళంటే ఇల్లు సరిగ్గా పెట్టుకోరని తెలుసు కదా మీకు. 2 రోజులకి 50,000 వస్తుంది. 50,000? అయ్యో బాబోయ్, 10 చీరలు కొనుక్కోవచ్చు. మీ ఇష్టం ఇచ్చేయండి ఇచ్చేయండి. ఓ డైరెక్టర్, మనం చూసిన లొకేషన్ ఇదేనా? ఇదే సార్. లొకేషన్ నార్మల్ గానే ఉంది. ప్రొడ్యూసర్ గారు, లొకేషన్ నచ్చిందా? నచ్చకపోతే చెప్పండి, పికప్ చెప్పేద్దాం. నీకు దండం పెడతా డైరెక్టర్ కమ్ హీరో. ఎప్పుడో బాహుబలి షూటింగ్ మొదలు పెట్టాం మన షూటింగ్. బాహుబలి 1 రిలీజ్ అయింది, 2 రిలీజ్ అయింది. మన సినిమా మాత్రం కంప్లీట్ అవట్ల నా చింతపండు. ప్రొడ్యూసర్ గారు, నేను సినిమాని డబ్బుల కోసం తీయట్లా, అవార్డు కోసం తీస్తున్నా. అంటే ఇప్పుడు డబ్బులు వస్తాయా రావా? ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ గారు కాఫీ ఇచ్చి పక్కన కూర్చోబెట్టండి. ఇది మనం సీన్ చేస్తుంది. హీరోయిన్ పిలవండి. హీరోయిన్ కమ్ ఇన్. అబ్బా క్యా బోల్నా సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్యా బోల్నా అంటాం, డైలాగ్ మాత్రం బోలట్లేదు నువ్వు. మీ కళ్ళలో ఏదో మత్తు ఉంది, మన ఇద్దరి మధ్య ఏదో తెలియని సంబంధం ఉంది. ఇది డైలాగ్. ఓకే. కళ్ళ జోడితే అది ఫస్ట్ ఏం తెలియట్లా. ఓ సారీ సార్. ఓకే సార్. ఇక్కడ రైట్ సార్. కెమెరా రోలింగ్ సార్, యాక్షన్. నీకి కళ్ళల్లో ఏదో మత్తు ఉంది, నీకి నాకి మధ్య అక్రమ సంబంధం ఉంది. ఏ డైలాగ్ చెప్తున్నావు నువ్వు? ఏదో తెలియని బంధం ఉందంటే అక్రమ సంబంధం ఉందట. కళ్ళలో మత్తుంది. అనుబంధానికి అక్రమ సంబంధానికి మధ్య క్యా తేడా హై? చాలా తేడా హై. దేవుడికి డేరా బాబాకి ఎంత తేడా ఉంది అంత తేడా హై. కెమెరా రోలింగ్ సార్, యాక్షన్. నీకి కళ్ళల్లో ఏదో మత్తు ఉంది, నీకు నాకు మధ్య అందరిమే బంధం ఉంది. బందర్ ముఖం దానా. డైలాగ్ ఏంటి? నువ్వు డైలాగ్ చెప్పే విధానం ఏంటి? నేను కళ్ళలో సార్ ప్లీజ్ సార్, జస్ట్ తెలుగు లాంగ్వేజ్ ప్రాబ్లం సార్. జస్ట్ నీకి పళ్ళల్లో పళ్ళు రాలగొడతా కళ్ళలోనే. నీకి కళ్ళల్లో కళ్ళలో ఏదో మత్తుంది, నీకు నాకు మధ్య ఏదో తెలియని అనుబంధం ఉంది. అయిపోయింది. కరెక్ట్ అయింది. రోజులు మీరు ఎక్కడున్నారండి? కొన్ని రోజులు శ్రీనగర్ కాలనీలో ఉన్నాను, ఇప్పుడు మనకొండలో ఉంటున్నాను. ఇక్కడ నుంచి నా సినిమాలో ఉంటారు. పూల రంగాడు ప్రొడ్యూసర్ గారు, మన సినిమాకి సరిపడా హీరోయిన్ దొరికేసింది. దానికి బ్యాలెన్స్ ఇచ్చేసి దీనికి అడ్వాన్స్ ఇచ్చి మళ్ళీ ఫస్ట్ నుంచి తీయాలా? అమ్మాయి చింతపండు గడు మళ్ళీ హీరోయిన్ మార్చాడు. అబ్బాయి క్యా కర్నా? घर का जाके चपाती करना, नीचे ऊपर दबा के मारना. चल जा. ఈ క్యాబ్ లో దాన్ని క్యాబ్ బుక్ చేసి అర్జెంట్ గా పంపించేయండి రా. పెళ్ళైన వాళ్ళు హీరోయిన్ గా చేయొచ్చా అండి? పిల్లలు అన్సీ యాంకరింగ్ చేస్తుంది, మీరు హీరోయిన్ గా చేస్తే ఏం తప్ప అండి? సార్, మీకు అదృష్టం మామూలుగా పట్టలేదు సార్. అదృష్టం పట్టడం ఏంటి? అవును, నా సినిమాలో మీ ఆవిడ హీరోయిన్ గా బుక్ అయింది. నీ సినిమాలో మా ఆవిడ చేయడం అంటే ముందు నువ్వు పడతా లోపల పద. సార్, ఎన్ని రోజులు సార్ కళను లోపల దాచి పెడతారు? ఏదో ఒక రోజు ఆ కళ తలుపులు బద్దలు కొట్టుకొని బయటికి రాకపోతే చూడండి సార్. ఈ ఒక్క సినిమాని హీరోయిన్ గా చేస్తారండి, ప్లీజ్ అండి, నా మాట వినండి. నీకేమైనా మైండ్ తప్పిందంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కళమ్మ తల్లి అందరినీ ఆశీర్వదించదు. మీ ఆవిడని ఆశీర్వదిస్తాను అంటే వద్దంటారేంటి? ఆయన మీ ఆవిడ మేము ఫ్రీగా చేయించుకోవట్లే, 1,00,000 రూపాయలు ఇస్తున్నాం సినిమా మొత్తానికా? రోజుకి. ఇదిగో హగ్గులు, ముద్దులు, రొమాంటిక్ సీన్లు ఇవేమి ఉండకపోతేనే మా ఆవిడని పెడతాను సినిమాలో. ఇలాంటి నా స్క్రిప్ట్ లోనే ఉండండి, కావాలంటే నాగబాబు గారిని అడగండి. అయితే ఓకే డైరెక్ట్ గా లేపుకెళ్ళటమే. ప్రొడ్యూసర్ గారు, అతనికి అడ్వాన్స్ ఇచ్చేయండి. ఈ బాండ్ పేపర్ మీద చిన్న సిగ్నేచర్ పెట్టండి. సిగ్నేచర్ ఎందుకు? మా ఫార్మాలిటీస్ మాకు ఉంటాయి. సరే సైన్ పెడితే కమ్మ మునిగినట్టే. ఏమండి రండి, డైలాగ్ చెప్తా. మీకు డైలాగ్ ఓకేనా? ఓకే అండి. ఓకేగా? ఓకే అండి. కెమెరా రోలింగ్ సార్, యాక్షన్. మీ కళ్ళలో ఏదో మత్తుంది, మన ఇద్దరికి ఏదో తెలియని సంబంధం ఉంది. కట్.
ఎక్సలెంట్, బ్యూటిఫుల్. ఆవిడ బాగా చేస్తే నాకు సెకండ్, ఆవిడకి కాదు. ఇదిగో చాలా ఎలా ఉంది? మీ ఆవిడ కంటే నీదే ఓవర్ ఉంది. చెప్పు నెక్స్ట్ సీన్ అంటే. సార్ హీరోయిన్ వచ్చి మీకు ఐ లవ్ యూ చెప్తుంది సార్, మీరు రిజెక్ట్ చేస్తారు సార్. ఇంత అందమైన అమ్మాయి వచ్చి ఐ లవ్ చెప్తే నేను రిజెక్ట్ చేయడం ఏంటి? అయినా ఇలా చేస్తే జనాలు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు సార్. మరి ఏం చేయాలి? సీన్ మార్చాలి. నేను చూసుకుంటాను. మయూర్ గారు అక్కడ నుంచి స్లో మోషన్ లో వచ్చి ప్రదీప్ ఐ లవ్ యూ మీరు అనాలి. ఓకే కెమెరా రోలింగ్ సార్, యాక్షన్. ప్రదీప్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు మయూరి. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ టు మయూరి. ఐ లవ్ యూ. దరిద్రుడు, హక్కులు గిక్కులు ఏమి లేవని చెప్పు. స్క్రిప్ట్ మారింది సార్. స్క్రిప్ట్ మారిందంటే హీరోని బట్టి స్క్రిప్ట్ ఉంటుంది ఇక్కడ. పట్టుకోవడాలు గిట్టుకోవాలి నాకు నచ్చమని చెప్పాను కదా. ఏమండి డాక్టర్ అన్నాక చేయి పట్టుకొని ట్రీట్మెంట్ చేస్తాడు, హీరో అన్నాక హీరోయిన్ పట్టుకొని యాక్టింగ్ చేస్తాడు. అమ్మా దీనికి మీరు తప్పుగా అర్థం చేస్తుండేలా? ఏంటే సినిమాలో ఒక్క సీన్ యాక్ట్ చేసే వాళ్ళేవో చాలా ఫిలాసఫీలు చెప్తున్నావు, ఎండింగ్ వరకు చేస్తే చాలా ఇంకేటో చెప్పేస్తావే. నువ్వు అలా నువ్వు రా నువ్వు. మళ్ళీ హీరోయిన్ మారుతాడేమో. కళని ఎన్ని రోజులు చాలు బలవంతంగా దాచి పెడతారు. కళ అంటే పెద్ద గులాసార్. అది ఏదో ఒక రోజు ఆ కళ మళ్ళీ బయటికి రాకపోతే డోర్ కొట్టుకొని బయటకు వచ్చేసింది. ఎందుకండి మీ మూర్ఖత్వంతో తల్లి బిడ్డల్ని వేరు చేస్తారు? తల్లి ఎవరు పిల్లవరా? కళామ తల్లి. కళామ తల్లి నా సేవను కోరుకుంటుందండి, కోరుకుంటుంది. మా ఆవిడ సినిమాల నుంచి ఎదురా ఏం చేసుకుంటూ చేసుకో. రే 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 నువ్వు ఇలాంటి తింగర్ వేషాలు వేస్తావని నాకు తెలుసురా. ముందే అందుకే బాండ్ మీద సిగ్నేచర్ పెట్టించుకున్నాను. సినిమా కంప్లైంట్ అయ్యేంత వరకు కోఆపరేట్ చేస్తానని చేసిన సిగ్నేచర్ ఇది. నేను కోర్టులో కేసు ఇచ్చాననుకో 10 సంవత్సరాలు జైల్లో ఉంటావు. కావాలని నా చేత సిగ్నేచర్ చేయించా కదరా బాండ్ మీద. నువ్వు ఇటు కూర్చో, నువ్వు ఇటు కూర్చో. ప్రొడక్షన్ మధ్యలో వచ్చి చైర్ తీసేయండి. మధ్యలో చైర్ తీయడం ఏంటంటే? నువ్వు మధ్యలో వచ్చి కూర్చుంటే చైర్ తీయమంటున్నా. నీ పక్కన కూర్చోలేదు, మా ఆవిడ పక్కన కూర్చున్నాను. మీ ఆవిడంటే ఇంటి దగ్గర, లొకేషన్ లో కాదు. హీరో ఎప్పుడు హీరోయిన్ పక్కనే కూర్చోవాలి, అయితేనే కెమిస్ట్రీ బాగుంటది. ప్రొడక్షన్ వాళ్ళు వచ్చి చైర్ తీయక ముందు మీరు రండి చెప్తాను. ఏ మాటగా మాట చెప్పుకోవాలి సార్. మీ ఆవిడ రొమాంటిక్ సీన్లు ఎర్రగా తీస్తాను సార్. కోర్టు గారు సార్ నెక్స్ట్ సీన్ ఏంటి? అదేనా? మీరు హీరోయిన్ గారు పార్క్ లో ఎదురెదురుగా కూర్చొని మాట్లాడతారు సార్. ఎదురుగా కూర్చొని మాట్లాడడానికి ఇదేమైనా ఇంటర్వ్యూయా? కాదు సార్. హీరో హీరోయిన్ సీన్ మనం చేసిన రేపు జనాలు యాక్సెప్ట్ చేయాలిగా. చెయ్యరు సార్. మరి ఏం చేయాలి? ఆ సీన్ మార్చాలి సార్. ఓకే నేను చూసుకుంటా. మేయర్ గారు కింద కూర్చోండి. కెమెరా రెడీయా? రోలింగ్ సార్. ఒళ్ళో పడుకుంటావా? యాక్షన్. జీవితాంతం నీ ఒళ్ళో ఇలా పడుకోవాలని ఉంది మేరీ. నాకు మన మధ్యన ఏ దుష్ట శక్తులు వచ్చినా వాళ్ళని చీల్చి చెండాడి నిన్ను నా సొంతం చేసుకోవాలనుంది మేరీ. అసలు ముందు హగ్గులు లేవు, ముద్దులు లేవు, ఏమీ లేవన్నావు. ఇప్పుడు హగ్గు చేసుకుంటున్నావు, ఒళ్ళో పడుకుంటున్నావు, ఏమేమో చేస్తున్నావేంట్రా? స్క్రిప్ట్ మారింది సార్. స్క్రిప్ట్ మారదంటే హీరోయిన్ బట్టి స్క్రిప్ట్ ఉంటుందంటే మా దగ్గర. హీరోయిన్ బట్టి మారలేదు, దీనికోసం నువ్వు మారుస్తున్నావు ఆ స్క్రిప్ట్. ఏమండి డాక్టర్ అన్నాక చేయి పట్టుకొని ట్రీట్మెంట్ చేస్తాడు, యాక్టర్ అన్నాక హీరో. రిపీటెడ్ చెప్తే రబ్బర్ బొందానా. మీరు ఇటు రండి చెప్తాను. ప్రొడక్షన్ హీరోయిన్ హస్బెండ్ వేడిగా ఉన్నాడు, చల్లగా మజ్జిగ తీసుకెవ్వండి. ఒక్కొక్కడు ఒకలాగున్నారా? నువ్వు ఒకలాగున్నావు, ఆడొకలాగున్నా. మా ఆవిడేది? మా ఆవిడేదిరా? సార్ లోపల ఫస్ట్ నైట్ సీన్ ప్లాన్ చేస్తున్నా. అయ్యో నా పిల్లలు ఎక్కడుందని అడిగితే ఈ ప్రెస్టేజ్ గురించి ఏం చెప్పాడు. నా ప్రెస్టేజ్ ఎవడంటాడు రా బాబు. మయూరి అనవసరంగా అతికిచ్చాను 50,000. రోజా గారు సో సినిమా షూటింగ్ అని ఆ ఇంట్లోకి వచ్చి ఆవిడని తీసుకురావటం బాగుంది. నైస్. నాగ్ బాబు సార్ బాగుంది చంద్ర, బాగా ఎంటైన్ చేశారు. బట్ ఎటు వెళ్ళారో తెలియదు సార్, సస్పెన్స్ వదిలేశారు జనాల్ని. ఎలా మళ్ళీ సీక్వెల్ కి మళ్ళీ సీక్వెల్ ప్లాన్ చేశారా? ఏమో సార్ తెలియదు. బాగుంది.